సీఎం జగన్ చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుందని చెబుతున్నారు వేమూరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరికుటి అశోక్ బాబు. తాను లోకల్గా ఉంటే టీడీపీ అభ్యర్థి నక్కా ఆనందబాబు గుంటూరు టౌన్లో ఉంటారని విమర్శించారు. ప్రజలు తాను కాకుండా సీఎం జగన్ను నమ్మి ఓటేస్తున్నారని అశోక్ బాబు అన్నారు. అలాగే తాను మాటలు మనిషిని కాదంటున్న వేమూరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అశోక్ బాబుతో మా గుంటూరు ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. వేమూరులో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ప్రస్తుతం ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరికుటి అశోక్ బాబు కూడా ఇక్కడ ఎన్నికల ప్రచారంలో ఊపందుకుంటా ఉన్నారు. అందరినీ ప్రజల్ని కలుస్తూ ఉన్నారు. మరి ఎట్లా ఉండబోతా ఉంది ఎన్నిక, మరి ప్రత్యర్థికి ఏ విధంగా పోటీ ఇస్తారు, ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు వేమూరు అసెంబ్లీ అభ్యర్థి వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి వరికుటి అశోక్ బాబు ఉన్నారు. చెప్పండి సార్, ఎట్లా ఉంది? అంటే ఇప్పుడు ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు, స్పందన ఎట్లా ఉంది? మీరు మాట్లాడుతూ వేమూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతుందని అన్నారు. హోరాహోరీ లేదండి, ఇక్కడ వన్ సైడే, అది వారు వన్ సైడే జరుగుతూ ఉంది. వాళ్ళు ఆటోలు పెట్టుకొని ప్రచారం చేస్తున్నారు. మేము కుటుంబం ప్రచారంలో ఉన్నాం. మా నాయకులు ఉత్సవంలాగా చేస్తున్నారు. మా కార్యకర్తలు కానీ, మాకు సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారి సైనికులు కానీ వాళ్ళ ఇంటికి ఒక ఉత్సవం వచ్చినట్లుగా చేస్తూ ఉన్నారు. వేమూరు నియోజకవర్గంలో వన్ సైడే జరుగుతుంది ప్రచారం. ఎందుకంటే నక్కా ఆనందబాబు గారు ప్రచారానికి రాలేరు, ఎండ తట్టుకోలేరు. పాపం ఆయన సెన్సిటివ్గా ఉంటారు, ఎప్పుడు పెత్తందారులతోనే ఉంటారు కదా. ఆయన ప్రజల కష్టాలు అవసరం లేదు ఆయనకి. కాబట్టి ఆయన ఏసీ రూముల్లో ఇంట్లోనే ఉంటారు, ప్రచారానికి రాలేరు. ఆయన మైకులు పెట్టి మాత్రం తిప్పుతారు, డిజిటల్ బోర్డ్స్ వ్యాన్స్ పెట్టి మాత్రమే తిప్పుతారు. ఆయన ప్రచారం చేయలేడు. ఖచ్చితంగా ఒకవేళ ప్రచారానికి వచ్చినా జనం రారు. పల్లెల్లో ఏ జనం ఆయనతో కూడా వచ్చే పరిస్థితి లేదు. తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలని ఖచ్చితంగా ప్రజలు తిప్పుకొట్టే పరిస్థితిలో ఉన్నారు. అందుకే మాకు ఈ ఘన స్వాగతం జరుగుతూ ఉంది. ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీ వచ్చేసి కొండేపి. ప్రస్తుతం 2019లో ఇక్కడ మేరుగు నాగార్జున గెలిచారు, మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఆయన ఇక్కడ లేరు. ఆయన కొంత అనుచర వర్గం కూడా ఉంటుంది. అటువంటి వాళ్ళంతా మీకు సహకరిస్తున్నారా? అందరిని కలుపుకొని పోతా ఉన్నారా? నా కాన్స్టిట్యున్సీ వేమూరు, నా ఆధార్ కార్డు ఇక్కడ ఉంది, నా ఓటర్ కార్డు ఇక్కడ ఉంది, నేను నిద్రపోయేది ఇక్కడ, నేను శ్వాస తీసుకునేది ఇక్కడ. నా కాన్స్టిట్యున్సీ వేమూరు కాన్స్టిట్యున్సీ. ఖచ్చితంగా నాగార్జున గారు ఇక్కడ సహకరించకపోవడానికి అసలు ఇంకొకటి క్వశ్చన్ వేసుకోవడానికే లేదు. ఎందుకంటే నాగార్జున గారు జగన్మోహన్ రెడ్డి గారు పలానా చోట మీరు పోటీ చేయాలని అన్నారు, నన్ను ఇక్కడ పోటీ చేయమన్నారు. అలానే ఎర్రగొండపాలెం నుండి సురేష్ అన్నని కొండేపిలో పోటీ చేయమన్నారు. ఎవరు ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తున్నారు. ఎందుకంటే జనంలో మేము లేము, జనంలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే. ఆయన ఎవరిని ఎక్కడ పోటీ చేయమంటే వాళ్ళు అక్కడ పోటీ చేస్తున్నారు. నేను చూస్తున్నాం. మేము అడుగుతుంది కూడా ఫ్యాను గుర్తు కోటేస్తే జగనన్న కోటేసినట్లని చెప్పేసి అడుగుతున్నాం. నేను అశోక్ బాబుని నాకు ఫ్యాను గుర్తు మీద ఓటేయడం అనండి అనే దానికంటే కూడా ఫ్యాను గుర్తు కోటేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కోటేసినట్లే అని చెప్పేసి చెప్తున్నాం. ఎందుకంటే జనాలలో అలా జగన్మోహన్ రెడ్డి గారు అంత లోతుగా వెళ్ళారని చెప్పేసి చెప్తాను. ఇప్పుడు మీరు ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు, ప్రజల నుంచి ఏమన్నా స్పందన ఏ విధంగా ఉంది? అంటే ఈ 5 సంవత్సరాల కాలంలో ఇంకా చేయాల్సిన అభివృద్ధి ఉంది, అది కూడా చేయాలి అనేది మీ దృష్టికి ఏమన్నా వచ్చిందా? ప్రజలు ఏమైనా చెప్తా ఉన్నారా? నాకు తెలిసి ప్రజల నుంచి ఎక్కడ వ్యతిరేకత భావం రాలా. ఎక్కడన్నా ఒకళ్ళు ప్లాట్లు రాని వాళ్ళు కానీ, తర్వాత చిన్నవి వాళ్ళకి ఏదైనా అందని ఏమైనా ఉంటే అంతేగాని అసలు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాళ్ళ గుండెల్లో పెట్టుకొని చూస్తూ ఉన్నారు. అంటే మీకు ఒక ఆలోచన ఉంటుంది, వేమూరికి నేను ఎమ్మెల్యే అయ్యాక, ప్రభుత్వం వచ్చాక కొన్ని మంచి పనులు చేయాలి, ఇక్కడ మీరు గుర్తించిన ఏమన్నా అట్లాంటి పనులు ఏమైనా ఉన్నాయా, చేయాల్సిన ఏమన్నా ఉన్నాయా? ఇక్కడికి సంబంధించి ఓలేరు ప్రాజెక్ట్ ఒకటి ఉంది, దాన్ని చేయాల్సి ఉంది. తర్వాత గ్రామాలకి కొన్ని రోడ్స్ చేయాల్సి ఉంది. తర్వాత రైతులు ఎక్కడైతే పొలాలకు సంబంధించినటువంటి డొంక రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ డొంక రోడ్లన్నీ కూడా ఇక్కడ ఈ నియోజకవర్గంలో నేను గమనించింది, ఇక్కడ రైతులు అంటే బలహీన వర్గాలు కూడా రైతులుగా మారారు. కౌలు రైతులుగా బలహీన వర్గాలు కూడా ఈ నియోజకవర్గంలో. ఎందుకంటే పెద్ద రైతులందరూ కూడా హైదరాబాదు, అమెరికాలో లేకపోతే బయటికి వెళ్ళిపోయారు.
ఈ ఎస్సీలు ఎస్టీలు ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నారో బీసీలలో వాళ్ళు కౌలు రైతులుగా మారారు. ఈ డొంక రోడ్లన్నీ కూడా గుంటలు పడిపోయి ఒక కట్ట ఎరువు మోసుకోవాలంటే 500 రూపాయలు అవుతున్నాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్క డొంక రోడ్డు రైతులకి ఏదైతే అవసరం ఉందో అవన్నీ కూడా బాగు చేసి వాళ్ళకి ఆటోలు కానీ ట్రాక్టర్లు కానీ ప్రశాంతంగా వాళ్ళ పొలం దగ్గరికి వెళ్ళేటట్లుగా చేస్తాము. అది చాలా పెద్ద అభివృద్ధి అని చెప్పేసి చెప్తున్నాను. తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ కొంతమందికి ఇక్కడ ఎక్కువగా నేను గమనించుకున్నది, ఎక్కువగా ఐటీఐ చదివినటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఈ నియోజకవర్గంలో. అంటే అంతకంటే ఎక్కువగా చదవని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. అంటే ఇక్కడ ఎడ్యుకేషన్కి సంబంధించి కొంచెం వెనుకబాటుతనం ఉందని చెప్పేసి నాకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజీ కానీ లేకపోతే ఒక పీజీ సెంటర్స్ కానీ మంచి ఇవి లేవు ఇక్కడ. అవి కూడా డెవలప్ చేసి ఆ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా అభివృద్ధి చేసేటట్లుగా చూస్తామని చెప్పేసి చెప్తున్నా. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ మరి అది ఇక్కడ చూడడమా లేకపోతే బయటకు పంపించడమా ఏంటనేది ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఇవి చేసేస్తే తతిమాయన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేయని వాళ్ళు పేద ప్రజలు సంతోషంగా ఉండనై ఏమీ లేవని చెప్పేసి చెప్తున్నారు. కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత వేమూరుకు రికార్డు కనపడతా ఉంది. ఎవరు గెలిచినా కానీ ఒక 2.5 సంవత్సరాలు మంత్రి చేస్తారు. ఇక్కడ అవకాశం మీకు కూడా ఉండొచ్చా? అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఇస్తే వాళ్ళకు ఉంటుంది. వేమూరు నియోజకవర్గంలో సీఎంలు కూడా చేశారు. అవకాశం ఉంటుందా? అదేం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఏం చెప్తే అది చేస్తారు. నేను అదే చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారికి. ఇక్కడ కాదు, మీరు ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తానన్నా, కాదు ఖాళీగా ఉండమంటే ఖాళీగా ఉంటానని చెప్పేసి చెప్పాను. మా తల్లి చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హుటాహుటిన మా తల్లి భౌతిక కాయానికి నివాళులు అర్పించడానికి వచ్చారు. ఇంకా నేను అంతకంటే ఇంకా వేరే ఏం లేదు. నాకు జగన్ గారే కనిపిస్తారు, ఫ్యాన్ గుర్తే కనిపిస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాను. చివరిగా అంటే వేమూరు నియోజకవర్గ ప్రజలు అసలు వరకుటి అశోక్ బాబుకే ఎందుకు ఓటేయాలి అంటే మీరేం చెప్తారు వాళ్ళకి? అసలు వరికూటి అశోక్ బాబు కాకుండా ఈ నియోజకవర్గంలో ఇంకొకళ్ళకి వేస్తే వీళ్ళకి ఏది దక్కలేదని ఫీల్ అవుతున్నారో అది దక్కదు. ఎందుకంటే వరికూటి అశోక్ బాబు నిత్యం పేదవాళ్ళ దగ్గర ఉంటారు, ప్రజల్లో ఉంటారు. ఇది ఒకటి చాలు వాళ్ళు ఓటేయడానికి. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టా పథకాలు ఇస్తున్నారు. ఇదే నక్క ఆనందబాబు గారు ఇక్కడ ఓటు వేయించుకొని పోయి అక్కడెక్కడో పడుకుంటారు. అసలు ఈ నియోజకవర్గంలో ఉండరు. ఎప్పుడు చూసినా వాళ్ళకు అందుబాటులో ఉండేటువంటి అశోక్ బాబు ఓటేయకపోతే వాళ్ళకి అసలు రాజకీయ నాయకులు దగ్గరే రారు. కాబట్టి రాజకీయ నాయకుల్ని వాళ్ళకి దగ్గరగా తీసుకొచ్చే విధంగా నేను ఉంటాను. కాబట్టి వాళ్ళు నాకే ఓటేస్తారు, నాకే ఓటు వేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఫ్యాను గుర్తుకి 2 ఓట్లు వేస్తారు. అది ఒకటి నందిగామ సురేష్ గారికి ఎంపీకి ఫ్యాను గుర్తు మీద ఓటేస్తారు. వరికూటి అశోక్ బాబుకి అయినటువంటి నాకు ఫ్యాను గుర్తు మీద ఓటేసి జగనన్నని సీఎంగా చేసుకుంటారు. ఇక్కడ ప్రజలు వరికుటి అశోక్ బాబుని కాదు సీఎం జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేస్తారు. ఖచ్చితంగా ఇక్కడ ప్రత్యర్థి ఎక్కడో గుంటూరులో ఉంటారు, నేను స్థానికంగా ఉంటాను. ఖచ్చితంగా ఇక్కడ నియోజకవర్గ ప్రజలు నన్ను ఆదరిస్తారని కూడా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ మల్లికార్జున్తో సాంబశివరావు, న్యూస్ వేమూరు.